నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ నాయకులు కత్తితో దాడి చేశారు. అచ్చంపేటలోని సాయినగర్ కాలనీలో ఈ దాడి జరిగింది. కాంగ్రెస్ నేత లాలూ యాదవ్ పై బీఆర్ఎస్ కౌన్సిలర్ సుంకరి బాలరాజు కత్తితో దాడి చేయడంతో తల మెడకు బలమైన గాయాలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హత్య రాజకీయాలు చేస్తున్నారని, గత ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే దాడులకు దిగుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఘటనపై బాధితులు లాలూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందరితో పాటు మేము మా గల్లీలో ఒక వ్యక్తి ఒక ఆమె చనిపోతే ఎంపీపీ రామన్నకు ఫోన్ చేసి మేము సైరన్ టాకీస్ కాడ నేను లాలూ యాదవ్ కంచరామయ్య కోడెల మల్లయ్య అందరం కలిసి సైరన్ టాకీస్ కాడ నిలబడడం జరిగింది. అయితే సుంకరి బాలరాజు, సుంకరి లింగము, రాజు, తర్వాత గడ్డం సీను, బద్దుల విష్ణు వీళ్ళందరూ వచ్చి కత్తులు తీసుకొని లాలూ మీద అటాక్ చేయడం జరిగింది. అదేవిధంగా నా మీద కూడా దాడి చేయడం జరిగింది. ఇంకా ఏపుల మీద కొట్టడం జరిగింది, కాలు ఇరిగిపోవడం జరిగింది. దీన్ని మీరందరూ ఖండించి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శంకర్, చెప్పండి. అయితే లాలూ యాదవ్ పై బాలరాజు దాడి చేయడం జరిగింది. అయితే దాడితో అతనికి తల మెడకు గాయాలైనట్లు కనిపిస్తుంది. అయితే లాలూ యాదవ్ తో పాటు ఇంకా ఎవరిపై దాడి చేశారు? ప్రశ్న ఓవరాల్ గా అచ్చంపేటలో కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ దాడులు పూర్తి స్థాయిలో కలకలం రేపుతున్నాయి. ఈ రోజు అచ్చంపేట పట్టణంలోని సాయినగర్ కాలనీలో ఉన్నటువంటి చౌరస్తా దగ్గర కాంగ్రెస్ నాయకుడు లాలూ యాదవ్ పై బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ సుంకరి బాలరాజు కత్తితో దాడి చేయడంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు లోయారు. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి ఎన్నికల నేపథ్యంలో గెలుపోటముల మధ్య స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా గువ్వల బాలరాజు విజయానికి పరాజయానికి వీళ్ళంతా కారణమయ్యారని చెప్పి వాళ్ళంతా మనసులో ఉంచుకుని గతం నుంచి కూడా తన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారని, ఈ క్రమంలోనే తను అక్కడ వెయిట్ చేస్తుండగా కాపు కాసి తన పైన అక్కడే ఉన్నటువంటి చికెన్ షాప్ లో ఉన్నటువంటి కత్తితో మెడ పైన వీపుల పైన కూడా దాడి చేసి చంపడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అక్కడ బాలు అయితే పూర్తి స్థాయిలో అక్కడ నుంచి తప్పించుకొని వెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి 5 మంది తనపై దాడి చేశారంటూ కూడా లాలూ అయితే పోలీస్ స్టేషన్ కు వెళ్లి పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో నుంచి కూడా అచ్చంపేట నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు పూర్తి స్థాయిలో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పూర్తి స్థాయిలో ఈ విధంగా చేస్తున్నాడంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి లాలూ పూర్తి స్థాయిలో ఫిర్యాదులో చెప్పడం జరిగింది. ముఖ్యంగా సుంకర బాలరాజు అదేవిధంగా మిగతా 4 కూడా తనపై దాడి చేసినటువంటి వారిపైన కూడా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలంటూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఆయన లాలూ కోరడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ ఘటనపై పూర్తి స్థాయిలో పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించారు. దీనికి సంబంధించి ఎవరైతే లాలూపై అటాక్ చేశారో వారి మీద పూర్తి స్థాయిలో కేసులు నమోదు చేశామని చెప్పి కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఎవరైతే లాలూపై అటాక్ చేసిన 5 మంది కూడా పోలీస్ స్టేషన్ లో పోలీసుల సమక్షంలో లొంగిపోయినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా అసలు ఎవరెవరి మీద కేసులు నమోదు చేశాము, ఈ కేసును ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తామనే క్రమంలో కూడా పోలీసులు మరిన్ని వివరాలు తెలియజేసే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక్కసారిగా ఈ కత్తులతో దాడి అనేది అచ్చంపేట నియోజకవర్గంలో స్థానికులు పూర్తిగా కలవరం చెందుతున్నారు. పార్టీ కక్ష సాధింపు చర్యలు అనేటివి పూర్తి స్థాయిలో కుటుంబాలపైన పడితే పూర్తిగా కుటుంబాలన్నీ కూడా రోడ్లపై పడతాయని అనుకుంటూ కూడా చర్చలు అయితే పూర్తి స్థాయిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ శంకర్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.